ఈరోజు 21 మే 2024లో మరియు 22వ తేదీ నాడు వచ్చినటువంటి టెట్లో తెలుగులో వచ్చినటువంటి ప్రశ్నపత్రాన్ని మనం ఒకసారి చూద్దాం. అన్ని ప్రశ్నలు గుర్తుండడం అనేది కష్టం కాబట్టి కొన్ని ప్రశ్నలు మాత్రం తెలుగులో ఏమేమి వచ్చినాయో ఒకసారి మనం చూద్దాం. తెలుగులో వచ్చినటువంటి మనకు ప్రశ్నలు తీసుకుంటే కర్దమం అనేటువంటిది అర్థం రావడం జరిగింది. కర్దమం అంటే ఏందనేటువంటిది అర్థం. తర్వాత సౌదం, తర్వాత నిక్కం, ఇవన్నీ మనకు సులభమైనటువంటి. కర్దమం అంటే బురద, సౌదం అంటే ఏంటి, నిక్కం అంటే ఏంటి, సిరి అనేటువంటి దానికి ప్రకృతి అనేటువంటి పదం ఏంటి. తర్వాత సూక్తి అనేటువంటి పదం కూడా ప్రకృతికి సంబంధించి ఇస్తే దీన్ని వికృతి ఏమొస్తుంది. మనకు ప్రకృతి ఇస్తే వికృతి రాయగలుగుతాం, వికృతి ఇస్తే ప్రకృతి రాయగలుగుతాం. ఆ విధంగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. తర్వాత కర్దమం అంటే అర్థం ఏంటి. తర్వాత ముక్కంటి అనేటువంటి సమాసం రావడం జరిగింది. ముక్కంటి 3 కన్నులు కలవాడు, ఈ విధంగా. తర్వాత ఘన విభజన చేయగా మనకు వచ్చేటువంటి పద్యం ఏమొచ్చిందంటే శార్దూల పద్యానికి సంబంధించినటువంటిది ఒక పద్యపాదం ఇచ్చాడు. ఇది ఘన విభజన చేయగా ఏది వస్తుంది అనేటువంటిది ప్రశ్న అడిగాడు. కాబట్టి శార్దూలము. మనకు వృత్తాలలో ఉన్నటువంటి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేపము ఖచ్చితంగా ఈ గణాలు వచ్చేటట్టు చూసుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఉదాహరణకు శార్దూలంలో కానీ వేరే కానీ సగనము కానీ భగనము కానీ రగనము కానీ ఒక పాదంలో ఎన్నిసార్లు పునరావృతమవుతుంది అనేటువంటిది కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఇవి ఘన విభజన చేయగా ఏమొస్తుందో ఒకసారి చూసుకోవాలి. తర్వాత బలిపుష్పం అనేటువంటిది వ్యుత్పత్త్యర్థానికి సంబంధించి బలిపుష్పం అనేటువంటిది ఏముంది. తర్వాత అతిశయోక్తి, అతిశయోక్తికి సంబంధించినటువంటి అలంకారం. ఈ విధంగా నెక్స్ట్ ఇంకోటి స్పెషల్గా అడిగినటువంటి ప్రశ్న, అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షురాలు ఎవరు అని అడగడం జరిగింది. ఈ విధంగా మనకు ఇది 21వ తేదీ నాడు జరిగినటువంటి అప్పటికి సంబంధించి 21వ తేదీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు. ఇక తర్వాత 22వ తేదీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల సరళి మనం చూస్తే ఇక్కడ కూడా కొద్దిగా సేమ్ అన్నీ దగ్గరగానే ఉన్నాయి. ఫస్ట్ సెషన్ వాళ్ళకు ఒక రకమైన అడిగితే సెకండ్ సెషన్ వాళ్ళకు ఇంకొక రకంగా అడగడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం పరిశీలించడం ద్వారా మనకు వచ్చే ఎగ్జామ్ టైం వచ్చే నాటికి ఈజీగా మనం దాన్ని గెటాన్ కాగలం. దీంట్లో ఉదాహరణకు అలంకారాలకు సంబంధించి తీసుకుంటే చేకానుప్రాస అలంకారం అనేది ఇవ్వడం జరిగింది. చేకానుప్రాస అలంకారం దానికి సంబంధించి ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యం ఇది ఏ అలంకారానికి సంబంధించి దాంట్లో వచ్చింది చేకానుప్రాస అలంకారం. తర్వాత శార్దూల పద్యం యొక్క యతిస్థానం, మనకు యతిస్థానము, తర్వాత ఇవన్నీ ఘన విభజన చేయగా వచ్చేటువంటి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ అంబరం అంటే అర్థం ఏంటి. తర్వాత వక్త్రం అంటే అర్థం ఏంటి. తర్వాత విష్ణువు అనేటువంటి పదానికి వికృతి ఏంటి. తర్వాత త్రినేత్రుడు అనేటువంటి పదానికి సమాసం అని అడిగారు. తర్వాత భాషాశాస్త్ర గ్రంథాలపైన ఈ జతపరచడం, భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారు రాసినటువంటి గ్రంథాలను జతపరచడానికి సంబంధించినటువంటి ఇచ్చిన ప్రశ్న. తర్వాత కవులలో శ్రీనాథుని యొక్క కవితా లక్షణం, మనకు కవులకు సంబంధించి శ్రీనాథుడు గల కవితా లక్షణం ఏంటి అనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత శతకాలు, మనకు ప్రక్రియలో కనుక తీసుకుంటే శతకం ఉన్నది. ఆ శతకానికి సంబంధించి చంద్రమౌళీశ్వర శతకానికి సంబంధించినటువంటి శతకకర్త ఎవరు. తర్వాత నెక్స్ట్ దాశరథి శతకకర్త ఎవరు. తర్వాత దాశరథి అనేటువంటిది ఆ పదానికి విగ్రహవాక్యం ఏమి రాయగలుగుతారు. తర్వాత కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. కొటేషన్ ఇచ్చి ఆ కొటేషను ఎవరు అన్నారు. కాబట్టి కొటేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కొటేషన్లకు సంబంధించి కూడా మనం తెలుసుకోవాలి. పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ సంబంధించినటువంటి కొటేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక వ్యక్తి యొక్క నినాదం కూడా కావచ్చు. తర్వాత గురువు అనేటువంటి దానికి వ్యుత్పత్తి అర్థము, గురువుకు సంబంధించినటువంటి వ్యుత్పత్తి అర్థము ఏముంది. మనకు వ్యుత్పత్తి అర్థాలు చాలా తక్కువగా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే ఒక మార్కు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వ్యుత్పత్తి అర్థాలు ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ సంధికి సంబంధించినటువంటి ఔరౌర అనేటువంటి సంధి ఇవ్వడం జరిగింది.
ఇది మనకు చాలా ఈజీ. ఔరవర అంటే ఒక పదం మళ్ళీ పునరావృతమైంది కాబట్టి ఏం సంధి అంటారు? ఆమ్రేడిత అంటారు. తర్వాత విద్యాలయం అనేటువంటిది సంధి ఇంకోటి సంబంధించి. తర్వాత పృథ్వీ అనే దానికి సంబంధించినటువంటి వికృతి పదం ఏబిటి. తర్వాత మృత్యువు దానికి సంబంధించినటువంటి వికృతి ఏమొస్తుంది అనేటువంటిది. తర్వాత నానార్థాలకు సంబంధించి తీసుకుంటే మిత్రుడు అనేటువంటి దానికి సంబంధించి నానార్థం ఏమున్నది. తర్వాత పర్యాయ పదానికి సంబంధించి అండం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అండం అనేటువంటి దానికి పర్యాయ పదాలు ఏమేమి ఇచ్చారు. తర్వాత కంద పద్యానికి సంబంధించినటువంటి గణాలు, వరుస గణాలు ఇచ్చారు. ఈ క్రింది వాటిలో కంద పద్యానికి సంబంధించినటువంటి వచ్చేటువంటి గణాలు మనకు దానికి సంబంధించినటువంటి సూత్రం కూడా తెలుసుకున్నాం ఛందస్సుకు సంబంధించి, అదొకసారి చూసుకోండి. తర్వాత కర్తరి కర్మని వాక్యానికి సంబంధించి ఇక్కడ కూడా ఒక వాక్యం రావడం జరిగింది, అది కర్తరి కర్మని వాక్యానికి సంబంధించి. తర్వాత ఉపమా అలంకారానికి సంబంధించి కూడా ప్రశ్న అడగడం జరిగింది. ఈ విధంగా మనకు 21 మరియు 22 తేదీలలో జరిగినటువంటి ప్రశ్నల సరళి మనకు ఈ విధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మనకు సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే, అర్థాలు కానీ, వ్యుత్పత్తార్థాలు కానీ, నానార్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, ఛందస్సు, అలంకారాలు ఒక గంట 2 గంటల టైం కేటాయిస్తే ప్రతి ఒక్క దాని నుంచి ఒక బిట్టు మనకు టెట్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. సంధి అయినా కావచ్చు, సమాసమైనా కావచ్చు. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ ఒకసారి మళ్ళీ చూసుకొని మీ ఎగ్జామ్ ఎప్పుడో అప్పుడు ఇవన్నీ చూసుకొని కాస్త టైం కేటాయించి కనుక చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు 30కి 30 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది.